శివుడు పంచభూతాలకు అధిపతి. అందుకే విశాఖలో ఎండ పరమేశ్వరుడికి నేరుగా తగిలేలా 108 శివలింగాలు 108 నామాలతో ఎండల మల్లికార్జునుడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. 108 నాగబంధాలు కూడా ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉంటాయి. భక్తులతో నేరుగా అభిషేకం చేయించుకుంటున్న మల్లికార్జున స్వామి ఆలయంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. శివరాత్రిని పురస్కరించుకొని విశాఖపట్నంలో భక్తులంతా కూడా శివాలయాలకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా శివాలయాల్లో శివుడికి అభిషేకం చేస్తూ ఉన్నారు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తేనే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని అంటారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ కనుక చూసుకుంటే కనుక జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒకే దగ్గర కొలువై ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలకి కూడా భక్తులు స్వయంగా తమ చేతులతో అభిషేకాలు చేసుకుంటున్నారు. శివరాత్రి రోజు ఎంతటి అదృష్టం ఇక్కడ వచ్చిందా అన్నది భక్తులందరూ కూడా ఎంతో పరవశం చెందుతున్నారు. సార్, ఇక్కడ శివరాత్రి రోజు ఈ జ్యోతిర్లింగాలకి అభిషేకాలు చేసుకుని స్వయంగా అభిషేకాలు పూజలు చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించారు. మరి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉంటాం. మీరు జ్యోతిర్లింగాల ఇండియా అంతా అన్ని 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి వచ్చి వాళ్ళు వేస్తే పుణ్యం పొందుతారని 12 సంవత్సరాల క్రితం చేస్తాం. అందువల్ల జత చుట్టుపక్కల ఎక్కడా లేదు. అవకాశం ఉన్నంత వరకు ఇక్కడే వస్తుంది. అందువల్ల జనాలు ఎక్కువ వస్తున్నారు. దానివల్ల ఎక్కువ జనాలు. అంటే మీరు కూడా అభిషేకాలు చేశారు కదా, శివరాత్రి రోజు ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యం అంటారు. ఇక్కడ జ్యోతిర్లింగాలకు అభిషేకాలు చేస్తున్నారు. అంతా ఇక్కడ జ్యోతిర్లింగాలు మొత్తం జ్యోతిర్లింగాలు చేయడం వల్ల అభిషేకం ఎక్కువగా పుణ్యం వస్తుంది. అందువల్ల ప్రజలు ఎక్కువగా వస్తున్నారమ్మా. దానివల్ల అందరికీ మంచి జరగాలని, శుభంగా జరగాలని కోరుకుంటూ అందరు ఎక్కువ జనాలు వస్తుంటారు. వాళ్ళు తృప్తి కొలిది వాళ్ళు అన్నిటితో పూజ చేస్తారు, రకరకాల ద్రవ్యాలతోటి. కాబట్టి ప్రాబ్లం లేకుండా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ చూడొచ్చు మనం భక్తులంతా కూడా స్వామికి నేరుగా పరమేశ్వరుడికి పూజలు చేసుకుంటున్నారు. మరి జ్యోతిర్లింగాల్ని ఒకే దగ్గర వీళ్ళంతా కూడా దర్శించుకొని స్వయంగా అభిషేకాలన్నీ కూడా చేస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. ఒక్క చెంబుడు నీళ్లు శివుడికి వేస్తే చాలు ఎంతో పరవశుడవుతాడని చెప్పేసి అని అంటారు. అలాంటి శివలింగాలకి ఇక్కడ మొత్తం జ్యోతిర్లింగ దర్శనం చేయడంతో పాటు ప్రతి లింగం దగ్గర కూడా ఏ జ్యోతిర్లింగం ఉంటుంది, అలాగే ఆ జ్యోతిర్లింగానికి సంబంధించిన చరిత్ర, అలాగే దాని యొక్క మంత్రం, అంటే ఏదంటే శివ పంచాక్షరం మనం చదివితేనే ఎంతో పుణ్యం అంటారు. ఇక్కడ మొత్తం జ్యోతిర్లింగాలకి సంబంధించిన అన్ని మంత్రాలని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి విశాఖపట్నంలో శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ జరుగుతున్న ఈ జ్యోతిర్లింగ అభిషేకాలు నిజంగానే ఎంతో మహిమాన్వితంగా ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా చూసి పరవశించిపోతున్న భక్తులంతా కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం విశేషంగా ఇక్కడ పూజలు అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.